హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి నేను మంచిగా దోశ కాంబినేషన్లోకి నాటుకోడి కర్రీ చూసేద్దామా. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ఏంటంటే మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం కర్రీకి సరిపడా ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి 1 kg నాటుకోడి తీసుకున్నాను కాబట్టి ఒక 2 ఆనియన్స్, కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కల్లుప్పు వేసాను. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసాను. తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది కూడా మంచిగా సిమ్లో ఫ్రై చేసుకుందాము. తర్వాత వచ్చేసి టమాటో పేస్ట్ అండి, టమాటోస్ని ఒక 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, జీలకర్ర, గసగసాలు, ఇలాచి అండి మంచిగా మనము మిక్సీ కొట్టుకోవాలి. మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మంచి పౌడర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి టమాటో ప్యూరీ వేసాం కదా, మంచిగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న నాటుకోడి వేసుకున్నామండి. సో నాటుకోడి వచ్చేసి ఒక 2 times క్లీన్ చేసుకోండి. కొంచెం కల్లుప్పు వేసుకొని, వంటల్లో ఎక్కువ కల్లుప్పే వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే ఇంకొంచెం వేసుకున్నాను, ఇంకా కొంచెమే వేసుకున్నాను కదా.